కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఇప్పటి వరకు రాని వారు దరఖాస్తు కోసం మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. రేపటి నుంచి జరిగే గ్రామ సభల్లో వీటి కోసం అప్లికేషన్లు స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించారు సిఎస్ శాంతికుమారి. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ తో సర్క్యులర్ పంపించారు. గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడానికి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. ఒకే కుటుంబం నుంచి వేరే వస్తున్న కుటుంబాలకు కొత్త కార్డులు ఇచ్చేందుకు అప్లికేషన్లు తీసుకున్నారు. కుటుంబ పెద్దతో పాటు ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆధార్ కార్డులు, కులం, మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలను తీసుకోవాలని గైడ్ లైన్స్ లో తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, మనం చూస్తున్నాం గడిచిన వారం రోజులుగా కూడా రేషన్ కార్డుల కోసం బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కింద మొన్న అయితే ఏదైతే సర్వే కోసం వస్తున్నారో ఆ సర్వేలో ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు రాబోతున్నాయి, మిగతా వాళ్లకు రావట్లేదు అన్నటువంటి విషయం మీద పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కానీ గ్రామ సభల చుట్టూ కానీ పెద్ద ఎత్తున తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటికే నిన్న మొన్న కూడా మాట్లాడినటువంటి ఎవరు కూడా అపోహ చెందాల్సిన అవసరం లేదు, మరొకసారి గ్రామ సభలో నిర్ణయం తీసుకుంటామన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశం మీద కాసేపటి క్రితమే సిఎస్ శాంతికుమార్ ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. కలెక్టర్లను కూడా ప్రధానంగా రేపటి నుంచి జరిగేటువంటి గ్రామ సభల్లో వీటి కోసం ప్రత్యేకంగా ఒక అప్లికేషన్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. రేషన్ కార్డులకు సంబంధించిన కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లపై ఎవరు కూడా అపోహ చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు రాని వారు ఎవరైతే ఉంటారో దరఖాస్తు కోసం ఇప్పుడు దరఖాస్తు చేయని వారు కానీ దరఖాస్తు చేసినా కూడా మీకు రాలేదని మీరు అపోహ చెందే వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా గ్రామ సభలో వీటి కోసం సపరేట్ గా కోర్టును ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇందుకోసం సంబంధిత కలెక్టర్లకు కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే సిఎస్ శాంతికుమారి సర్క్యులర్ జారీ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుతో పాటు ఉన్న కార్డులో ఏమన్నా పేర్లు చేర్చాలన్నా కూడా ఎవరైనా చనిపోయినా లేదా ఉన్న వాళ్ళ కొత్తగా యాడ్ చేసినా కొత్తగా పెళ్లి చేసుకుని విడిగా మళ్ళీ కొత్త రేషన్ కార్డు జాక్ నుంచి విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా ఒకే కుటుంబం నుంచి వేరుపడుతున్నటువంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇది అమలు చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఇప్పటికే ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినటువంటి సందర్భం. ఇది ఖచ్చితంగా ఇది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఇదే తరహాలో చాలా మంది మీ సేవా సెంటర్ల చుట్టూ గ్రామ సభల చుట్టూ వెళ్లి అప్లికేషన్స్ వేల కొద్ది పెట్టుకోవడం జరిగింది. లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా నోచుకోకపోవడంతో దాదాపు గంపెడు ఆశకులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అందుకనే రేషన్ కార్డుల కోసం విరివిగా అప్లై చేసుకుంటున్నారు. మనం చూసాం రైతు సంబంధించినటువంటి భద్రత విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ అదేవిధంగా అంతకంటే ముందు కూడా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మన ప్రజాపాలన దరఖాస్తులు అయితే కోట్ల కొద్ది కూడా వచ్చాయి గ్రామ సభలో రేషన్ కార్డు కావాలని. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది తలకు మించినటువంటి భారమైంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నటువంటి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రభుత్వం వెంటనే మేఘాల మీద మంత్రులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. సిఎస్ తో కూడా ఇప్పుడే సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. అందుకోసం రేపటి నుంచి సపరేట్ గా ఎవరైతే రేషన్ కార్డు రాని వాళ్ళు కానీ విడిపోయిన వాళ్ళు కానీ చేర్చదలుచుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రేపు మనకి అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నటువంటి ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కుటుంబ పెద్దతో పాటు ఇతర సభ్యుల వివరాలు కూడా ఆధార్ కార్డు నెంబర్లు, కులము, మొబైల్ నంబర్, ఈ చిరునామా వంటి వివరాలు కూడా ఇందులో గైడ్ లైన్స్ తో చేర్చినట్టు కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఎవరు కూడా అపోహ పెట్టాల్సిన వస్తుంది. నిజమైనటువంటి అర్హుదారులు ఎవరికి ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డు రాబోతున్నాయి అని కూడా చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అట్లని చెప్పేసి రేషన్ కార్డు కోసం 7 ఎకరాలు పైన ఉన్నటువంటి వాళ్ళు అప్లై పోవడమే మంచిది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. 3 ఎకరాల లోపు పొలం ఉన్నటువంటి వ్యక్తులు ఓకే కానీ 3 ఎకరాల పైన ఉన్నటువంటి సరి కలిగినటువంటి భూమి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు కాదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల ఆదాయం ఏదైతే ఉందో సంవత్సర ఆదాయం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అర్హులు. 2 సంవత్సరాల 2 లక్షల లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. పట్టణాల్లో అయితే, గ్రామాల్లో అయితే 1,50,000
లోపు ఆదాయం కలిగినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు అర్హులైనటువంటి విషయాన్ని గైడ్లైన్స్ లో చెప్పడం జరిగింది. దీని పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు అందుతుంది. ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ప్రజాప్రభుత్వం మీకు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అందజేస్తున్నటువంటి విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే గ్రామ సభల్లో కూడా వీటికి సంబంధించిన అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ కూడా షురూ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని తీసుకోవడం జరిగింది. కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కానీ పేర్లు చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా విరివిగా చేసుకోండి. ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నటువంటి విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. నరేంద్ర, అంటే ఇదంతా స్థానిక సంస్థల ముందు వరకు అంటే కంప్లీట్ చేసే అవకాశం ఉందా? అంటే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పూర్తి అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఫిబ్రవరిలో కానీ మార్చి 1 చేస్తారనేటువంటి సమాచారం అయితే అందుతుంది. కనుక అంత లోపే రేపు జనవరి 26కు మాత్రం దీన్ని లాంచ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కొద్ది మంది మాత్రమే కార్డులు అర్హులైన ఉన్న వాళ్ళకు కొద్ది మందికి నియోజకవర్గాల వారీగా మందికి ఇచ్చి దాని తర్వాత స్థాయిలో చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక చాలా టైం తక్కువ ఉంది. కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. 6 రోజుల్లో అందరికీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జనవరి 6 వరకు ఇందిరమ్మ మొత్తంగా ఆత్మీయ భరోసా కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు ప్రాథమికంగా అయితే స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. స్టార్ట్ చేసిన తర్వాత నిజమైనటువంటి లబ్ధిదారులు కొంత లేట్ అయినా కూడా గుర్తించి వాళ్ళకి ఇవ్వాలన్నట్టు ఆలోచన చేస్తుంది. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం నుంచి విమర్శలు పక్క టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ నుంచి కూడా ప్రతిపక్ష చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వెంటనే అలర్ట్ అయింది. సిఎస్ తో కూడా ఒక నోట్ రిలీజ్ చేసి గైడ్ లైన్స్ కూడా రూపొందించింది. అందుకనే ఖచ్చితంగా రేపటి నుంచి ప్రత్యేకంగా గ్రామ సభల్లో కౌన్సిల్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకున్న విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.